హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే వచ్చేసానండి. అదేనండి పొన్నగంటి కూర. మన కంటికి ఎంతో మేలు చేసే ఈ ఆకుకూరని చాలా హెల్తీగా ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్ రెసిపీ ఏంటి అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా అయితే పొన్నగంటి కూరని నీట్గా ఇలా వలుచుకొని తర్వాత దాన్ని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. చూసారు కదా. సో ఈలోపు ఆకుకూరని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, అలాగే ఒక 4-5 వెల్లుల్లి క్రష్ చేసి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి మంచిగా చీలికల్లాగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని కూడా, పొన్నగంటి ఆకుకూరని కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై చేస్తున్నానండి, కర్రీ చేయట్లేదు. ఇది పప్పులో వేసుకోవచ్చు, అలాగే టమాటా వేసి కర్రీ వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. సో ఏంటంటే చూసారు కదా, ఇలా వేసి దీన్ని కొంచెం ఫ్రై, వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆకుకూరని వాష్ చేసాం కదా, సో దాంట్లో నుంచి మనకి కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్లోనే అది మగ్గిపోతుందండి ఈజీగానే. చూసారు కదా, ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించి తర్వాత దానికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి మంచిగా కలిపెట్టుకోవాలండి ఇంకొకసారి. సో ఇదేంటంటే చాలా హెల్తీ రెసిపీ అండి. మన కంటి సమస్యలని దూరం చేస్తుంది. ఎంతో మెయిన్ ఆకుకూర అంటే ఈ పొన్నగంటి ఆకుకూర అంటేనే కంటి సమస్యలని దూరం చేసే ఒక మెడిసిన్ అనే చెప్పొచ్చు అనమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక కప్పుడు పెసరపప్పు అండి, అవి నానబెట్టి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. అవి కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేస్తే సరిపోతుందండి. మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇది. సేమ్ మనకి దీన్ని ఇలా ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే పప్పులో కూడా పెట్టుకోవచ్చు అండి. మనం తోటకూర, పాలకూర పప్పు ఎలా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే చేసుకోవచ్చు. చూసారు కదండి, మగ్గిపోయింది, మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పుట్నాల పొడి అండి, అందరికీ తెలిసే ఉంటుంది కదా, పుట్నాల పొడి అంటే శనగపప్పులతో చేసుకుంటాం మనం. అది వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్రై టేస్ట్ అనమాట. సో మనకి స్పైసీనెస్ కావాలి కాబట్టి ఇంకొంచెం నేను కొబ్బరి కారం కూడా వేసానండి. మీకు కొబ్బరి కారం అంటే తెలియకపోయినా, మీ దగ్గర లేకపోయినా ఏంటంటే నార్మల్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. అంటే మనకి స్పైస్ కోసమే, పుట్నాల పొడి అంత స్పైస్ ఉండదు కాబట్టి. చూసారు కదా, ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మా బాబుకు కూడా కొంచెం సైట్ అయితే ఉందండి, చిన్న వయసులోనే సైట్ వచ్చింది. సో ఇలా చపాతీలో పెట్టేస్తే మంచిగా తింటారు, రైస్లో అయితే ఏరి పక్కన పెట్టేస్తారని నేను ఇలా పెడతానండి. చూసారు కదా, చాలా ఈజీ రెసిపీ. మీకు నచ్చుంటే ప్లీజ్ ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.